సరే, దేవుని వాక్యంలో వెళ్దాం. పోయిన వారం తీసుకున్న వచ్చిన మరొకసారి తీసుకొని ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాను. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మీయా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క మాట ఇది. ఇక్కడ ఈ సందర్భం ఇవన్నీ ఆలోచన చేస్తే ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు జనాంగంపై చాలా కోపంతో ఉన్నాడు. వారిని గద్దిస్తున్నాడు. మరికి ప్రక్క వారికి శిక్ష అమలు చేస్తున్నాడు. ప్రవక్తలు అనేక మంది వచ్చి వారిని అనేక విధాలుగా హెచ్చరించారు. ఒక ప్రక్క ఆయన కోపిస్తూనే ఆయన ఇక్కడ వాత్సల్యాన్ని చూపిస్తున్న దేవుడు. అది విలాపవాక్యంలో చూస్తాం మనం. ఒక ప్రక్క కోపం, ఒక ప్రక్క వాత్సల్యం. ఇది పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది. పిల్లల మీద వారి కోపం వస్తుంది. అదే వారిని మనం గద్దించగా, దండించగా, శిక్షించగా వారు ఏడుస్తూ ఉంటే వాళ్ళకి కనికరము, జాలి మనకు కలుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ దేవుడు కూడాను ఒక ప్రక్క కోపగిస్తూనే మరొక ప్రక్క ఆయన వాత్సల్యం చూపిస్తున్నాడు. చూపిస్తూ ఆయన చెబుతున్న మాట, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. మీ గురించి నాకు తలంపులు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, సంగతులు ఉన్నాయి. అవి నేను ఎరుగుదును, నాకు తెలుసును. ఫర్ ఐ నో ద థాట్స్ అండ్ ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ. మీ కొరకైనా నా ఆలోచనలు, నా ప్రణాళికలు నాకు తెలుసును. 139 కీర్తనలో దావీదు అంటాడు, ఎప్పటి నుంచి నేను నీకు తెలుసు అనగా తల్లి గర్భమందు పిండముగా ఏర్పడక ముందు నుంచే నేను తెలుసును. నా గురించి నీ తలంపులు అవి లెక్కింపజాలనంత విస్తారమైన తలంపులు కలిగి ఉన్నావు అని దావీదు అన్న మాట మనకు తెలుసును. అక్కడ దేవుడు అంటే నాకు తెలుసును, ఐ నో. అయితే ఆ ప్లాన్స్, ఆ థాట్స్, ఆలోచన అలాంటివి అని అంటే రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. మీ ఎడల నాకున్న తలంపులు సమాధానకరమైనవి, హానికరము కానివి, అంటే మేలు చేసేవి, మీకు సమాధానం అనుగ్రహించేవి. థాట్స్ అండ్ ప్లాన్స్ ఫర్ వెల్ఫేర్ అండ్ పీస్, మీ క్షేమము, సమాధానం ఇచ్చేవి. అండ్ నాట్ ఫర్ ఈవిల్. ఇవి ఎందుకు అని అంటే టు గివ్ యూ హోప్ ఇన్ యువర్ ఫైనల్ అవుట్కమ్. మీకు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన, రాబో కాలమందు నిరీక్షణ. రాబో కాలం అన్నాడు తెలుగులో, ఇంగ్లీష్ అన్నాడు ఫైనల్ అవుట్కమ్. అనగా చివరికి మీ జీవితం అంతా అయిపోయిన తర్వాత అది మీకు ఆ జీవిత అంతమునకు లేదా జీవితం అయిపోయిన తర్వాత కాలానికి మీకు నిరీక్షణ ఇచ్చినట్లుగా, మీకు హోప్ కలుగు చేయడం కోసం మీ ఎడల నేను మంచి తలంపులు కలిగి ఉన్నాను. కానీ ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనము ఆశ కలిగి ఉండగలిగిన అవకాశం ఉంది. నిరాశ చెందవద్దు. నా పరిస్థితి అలా మారిపోయింది, ఇలాగే ఉంటుందని బాధపడవద్దు. దానికి బదులుగా మనం చేయవలసింది, దేవుడు నా ఎడల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, నా ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, నన్ను గురించిన మంచి తలంపులు ఆయనకు ఉన్నవి కనుక వాటి యందు నన్ను నడిపిస్తాడు అనే ఆశ, నిరీక్షణ కలిగి నా అంతం, నా చివరి కాలం లేకపోతే నా ముగింపు శ్రేష్టంగా ఉంటుంది, నా ముగింపు దీవెనకరంగా ఉంటుంది అని ధైర్యం మనకు ఉండవలసిన అవసరం ఉంది. కనుక ఇంత గొప్ప దేవుని మనకు కలిగి ఉన్నాం. మన ముగింపు ఆయన చెబుతూ ఉన్నాడు ఇక్కడ.
పోయిన వారం ప్రారంభిస్తూ చెప్పాను, గాడ్ విల్ నెవర్ బిగిన్ ఎనీథింగ్ బిఫోర్ హీ ఈస్ ఫినిష్డ్. ఆయన ముగించకుండా ఏది కూడా ప్రారంభించడు. ముందు ముగిస్తాడు, తర్వాత ప్రారంభిస్తాడు. ఆయన ఆది అంతము ఒకేసారి చూడగలిగిన వాడు. ఆది అంతం ఎరిగినవాడు మాత్రమే కాకుండా ఆయనే ఆది, ఆయనే అంతం. యెషయా గ్రంథం 46 అధ్యాయం. యెషయా గ్రంథం 46 అధ్యాయం. ఇది ఇవాళ వాక్యం తీస్తూ ఉంటాడు, ఇది కనబడింది నాకు ఇప్పుడు. 4వ వచనం, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నేను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఎంతవరకు ఎత్తుకుంటాడు? మన పిల్లలు ఎంతవరకు ఎత్తుకుంటాం? మనం మోయగలిగినంతవరకు. అది ఎంతవరకు? సంవత్సరం కూడా మొయ్యం వల్ల చాలామంది. ముది వచ్చే వరకు ఎత్తుకుంటాడు ఆయన. మన తల వెంట్రుకలు నెరి వరకు ఎత్తుకునేవాడు ఆయనే. నేనే చేస్తున్న, చంక పెట్టుకునేవాడను నేనే, నేను ఎత్తుకుని రక్షించేవాడను నేనే. అయితే ఈరోజు నాకు కావాల్సిన వాక్య భాగం 8వ వచనం చూస్తే, దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా నుండి, అతిక్రమం చేయవారులారా దీన్ని ఆలోచించడి, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇది ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా గ్రహించవలసిన సత్యం. మనలో అవిశ్వాసానికి అటు ఇటు వెళ్ళడానికి గల కారణం ఏది అని అంటే, మిగతా మన చుట్టూ ఉన్న సమాజం ఎలాగైతే యేసు ప్రభు కూడా దేవుడని వారు భావిస్తూ ఉన్నారు, మనలో చాలామంది అదే రీతిగా యేసు ప్రభు కూడా ఒక దేవుడు, ఇంకా ఆయన మంచివాడు అన్నట్టుగా చూస్తున్నాం తప్ప, ఆయనే దేవుడు అనే అవగాహన విశ్వాసులో కొంతమందికి కొరవడుతూ ఉంది. అది కొరవడిన కారణం చేత మిగతా అన్య దేవత ఆరాధన కానీ, విగ్రహారాధన కానీ, దానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళకు కానీ, గృహప్రవేశాలకు కానీ, ముహూర్తాలు, తర్వాత నల్ల దారాలు కట్టుకోవడాలు, కాళ్ళకి నల్ల వెంట్రుకలు కట్టుకోవడం, ఇవన్నీ దేనికి అని అంటే, ఏమో ఇందులో ఏముందో అనగా మిగతా వాటికి కూడా దేవత్వాన్ని ఆపాదిస్తూ మన దేవుడు వాళ్ళ దేవుడు అన్నట్టుగా భావిస్తూ ఉన్నాం. కానీ దేవుడు స్పష్టంగా చెబుతున్న మాట ఏదనగా, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సత్యం. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనియు చెప్పుకొనుచు, నా ఆలోచన నిలుచును, దేవుని యొక్క ఆలోచన స్థిరమైనది, చంచలమైన బుద్ధి కలిగిన వాడు కాడాయన. ఆయన ఆలోచన స్థిరమైన ఆలోచన నిలుస్తుంది, అది కాలాన్ని బట్టి మారిపోదు. నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనియు, తర్వాత చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియచేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేయుచున్నాను. ఆది నుండి నా యొక్క ప్రభావము, శక్తి ఏదనగా జరగబోయేదాన్ని నేను చెబుతాను, చెప్పింది జరుగుతుంది. దీని మన బైబిల్ సంపూర్ణమైన సాక్ష్యం. ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క జననం, ఆయన పుట్టుకని గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి, తర్వాత ఆయన రెండవ రాకడ గురించిన ప్రవచనాలు, ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన ఏలుబడిని గురించి, లోకం యొక్క భవిష్యత్ అంతయు దేవుని వాక్యమందు స్పష్టముగా ప్రవచింపబడింది, ముందుగానే తెలియచేయబడింది.
తూర్పు నుండి క్రూర పక్షి రప్పించుచున్నాను. సరే, ఇది ఇశ్రాయేలుకు సంబంధించిన ఆనాటి చరిత్రకు సంబంధించిన విషయం కనుక అది వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ అంటాడు 10వ వచనం, డిక్లేర్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. 10వ వచనం, ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియచేయుచున్నాను, పూర్వకాలం నేనే ఇంకా జరుగున వాటిని నా ఆలోచన ఇచ్చిన చిత్తం నెరవేర్చుకున్నాను. కానీ ఇంగ్లీష్ తర్జుమాలో అదే మాట మనం చూస్తే, ఐ డిక్లేర్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుండి అంతాన్ని నేను ప్రకటిస్తున్న దేవుడను. ఆదిలోనే అంతం ఇది అని చెబుతున్న దేవుడను. నా వంటి దేవుడు లేడు, తనకి దేవుడు లేడు, నేనే దేవుడను. ఈ సత్యము మనం గమనించవలసిన అవసరం ఉంది. ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆదిలోనే అంతాన్ని మనకు తెలియపరిచిన దేవుడు. పోయిన వారం అడిగాను, యేసు ప్రభు ఎప్పుడు చనిపోయారని. ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన? జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా? ఏం చెప్పారు మీరు? జగదుత్పత్తికి ముందే, ఆయన చనిపోయిన తరువాతే సృష్టి ఆరంభము జరిగింది. పోయిన వారం ఆది కాండంలో నుండి దేవుడు ఆయనతో తీసుకున్న కౌన్సిల్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇశ్రాయేలు జనాంగం, మన మీటింగ్స్లో కూడా సోదరు సేవకులు దాన్ని ప్రస్తావించారు. ఆయన మొదటి సందేశం అదే, వారి దృష్టికి మేము మిడతలాగా ఉన్నాం, మా దృష్టికి మేము మిడతలాగా అనిపించాం. ముందుగా మా దృష్టికి మేము మిడతలాగా కనబడ్డాం, ఆ తర్వాత వారి దృష్టికి మేము అలాగే కనబడుతున్నాం. అయితే దానికి కారణం ఏమిటి? ఇశ్రాయేలు జనాంగం దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వచ్చారు. ఆ వాగ్దానం గురించి కూడా చెప్పాను. అబ్రహామునకు ముందుగానే ఆది కాండం 15వ అధ్యాయంలోనే దేవుడు అబ్రహామును బయలుపరిచాడు, నీ సంతానం వేరే దేశానికి వెళ్తారు, అక్కడ వారు బానిసత్వంలో వెళతారు. 400 సంవత్సరాల తర్వాత, ఇంకా కింద వచ్చేట 4 తరముల తరువాత వారిని నేను తీసుకుని వస్తాను. గొప్ప జనాంగముగా, గొప్ప సంపద కలిగిన వారిగా, ఆస్తికర్తలుగా వారు తీసుకొని వస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరుతున్న కాలం అది. వాగ్దాన దేశపు ఒడ్డుకు వచ్చేసారు. అయితే వేగు చూసి రమ్మని మోషే పంపగా 12 మంది వెళ్ళి చూచి వచ్చారు. అందులో 10 మంది చెబుతున్న మాట ఏదనగా, మనం జయించలేము. ఆ 10 మంది మాటలో వారి చివరి మాట ఏదనగా, వారిని చూసినప్పుడు, ఆ ఉన్నత దేవులను మేము చూసినప్పుడు మేము చూసుకుంటే మా మిడతలాగా అనిపించాం, అలాగే వారికి కూడా అలాగే అనిపించాం. అంటే వారి వైపు కూడా మీరు చూసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మన గురించి మనం ఏమనుకుంటామో, మన ఎదుట ఉన్నవారు కూడా మన గురించి అదే అభిప్రాయం రావడం చాలా సులువు అవుతుంది. ఎందుకంటే మన గురించి మనం మిడతలు అనుకున్నాం, మనం మిడతలాగే ప్రవర్తిస్తాం. వారికి సులువుగానే మిడతలాగా ఉన్నామని చెప్పి అవతల వారికి కూడా అర్థమవుతుంది. అయితే కాలేబు యెహోషువలు మాత్రం వారు చెప్పిన మాట ఏదనగా, మనకు బలము సరిపోతుంది, మనం వెళ్ళగలం, మనం జయించగలం. దేవుడు ఎంతవరకు మనం నడిపించాడు, మనతో ఉన్నాడు, ఇంతవరకు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోండి అని చెబుతూ ఉన్నప్పటికీ దేవుడు వాగ్దానం చేశాడు, మనం చేరుస్తాడు అక్కడికి అని ఎంతగా చెప్పిన వారు నమ్మలేదు. ఆ కారణం చేత అక్కడ చూస్తాము దేవునికి కోపం వచ్చి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 26 నుంచి తను చూస్తే చాలా కఠినమైన మాటలు దేవుడు వాడాడు. దేవునికి ఎంత మాత్రం అలాంటి మాటలు వాడటం ఇష్టం ఉండదు, కానీ వాడవలసి వచ్చింది, వాడాడు ఆయన. వాడి అని అంటున్నాడు, మీ పిల్లలు ఈ అరణ్యములో సంచరిస్తారు. ఇంకొక 40 సంవత్సరాలు పడి, 40 సంవత్సరాలు 40 దినాలు మీరు వేగు చూశారు కాబట్టి 40 సంవత్సరాలు ఈ అరణ్యములో మీలో ప్రతి ఒక్కడు కూడా, ఆఖరి వాడు కూడా రాలిపోయినంత వరకు నీ పిల్లలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళరు. అనగా ఇది చూసినప్పుడు తల్లిదండ్రులు చేస్తున్న పాపం వలన పిల్లలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయిన పరిస్థితి. తల్లిదండ్రుల మీద చాలా గొప్ప బాధ్యత మన మీద ఉంది. మన యొక్క జీవితాలు మన పిల్లలకు, పిల్ల తరములకు ఆశీర్వాద కారణం కావాలి తప్ప, మన యొక్క జీవితాలు, మన యొక్క ప్రవర్తన ద్వారా పిల్లలకు శాపాన్ని ఇచ్చి వెళ్ళే వారంగా మనం ఉండకూడదు. చాలాసార్లు ఈ మాట చెబుతాను నేను, మన పిల్లలకి ఆస్తి మిగల్చకపోయినా పర్వాలేదు, సంపద మిగల్చకపోయినా పర్వాలేదు, కానీ శాపాన్ని మాత్రం వారికి మనం మిగల్చకూడదు. గెహాజీ మనకు తెలుసు, తాను పిల్లలకి సంపద మిగిల్చాలని, బంగారం మిగిల్చాలని, వెండి భూములు తోటలు పిల్లలకు సంపాదించి పెట్టాలని ఆశించి నయం అనుకున్న కుష్టి వ్యాధిని కొని తెచ్చుకున్న పరిస్థితి.
పిల్లలకు ఆస్తి సంపదకు బదులుగా తన తరువాత కుష్టు వ్యాధిని తన సంతానానికి వంశ పారంపర్యముగా గెహాజీ అనుగ్రహించాడు. కనుక జాగ్రత్త. మన పిల్లలు భవిష్యత్తు మన యొక్క జీవితాల మీద ఆధారపడి ఉంది. మనం యోగ్యముగా దేవుని విశ్వాసంతో ప్రభు చిత్తగించిన దాంట్లోని ధైర్యంతో మనం ముందుకు వెళితే జరిగేదేదనగా మన పిల్లలకు ఆశీర్వాదం. లేదా మనం చనిపోయినంత వరకు, మనం లేకుండా పోయినంత వరకు పిల్లలను దేవుడు ఆశీర్వదించలేకపోయిన భయంకరమైన పరిస్థితి. ఆలోచించండి ఒకసారి. ఇది దేవుని చిత్తము, దేవుని సంకల్పం అనేది మంచిది, శ్రేష్టమైనది, మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన. దయచేసి దేవుని గురించి ఎవరు కూడా వేరేగా అనుకోవద్దు. ఆయన పక్షపాతి అని అనుకోవద్దు, లేకపోతే వారిని దీవిస్తున్నాడు నన్ను దీవించట్లేదు అని అనుకోవద్దు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అబ్రహాము ఎడల ఏ దృష్టితో ఉన్నాడు, దావీదు ఎడల ఏ దృష్టితో ఉన్నాడో, మన పితరుల ఎడల మరి అందరి ఎడల కూడా అదే దృష్టి ఆయన కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగం దేవునికి ఉద్దేశం ఏదనగా వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి, ప్రవేశించాలి, ఆ వాగ్దాన ఫలమును అనుభవించాలి. కానీ వారు వెళ్ళలేకపోయారు. ఐగుప్తు నుండి యవనస్తులుగా బయలుదేరిన వారు అరణ్యంలో రాలిపోయారు. అనగా వారు బ్రతికినంత కాలము కష్టమే. ఐగుప్తులు ఉన్నప్పుడు బానిసత్వాన్ని అనుభవించారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో కష్టం, ఎంతో బాధ. చివరికి వారు ఆఖరి వరకు, వారు రాలిపోయినంత వరకు దేవుడు వారిని తీసుకోలేదు. ఆ 10 మందిని వెంటనే దేవుడు హతమార్చాడు. కానీ ఆ మాటలు నమ్మి లోబడిన వారిని, వారికి వత్తాసు పలికిన వారిని 40 సంవత్సరాలు వారు ఆయుష్ తీరిపోయి చనిపోయినంత వరకు అరణ్యంలోనే గిరగిరా తిప్పాడు ఆయన. ఎంత బాధాకరమైనది. మళ్ళీ కొంతమంది మన ఆయుష్ కాలంలో దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి ప్రవేశించలేకపోతూ ఉన్నాం. దానికి కారణం మరొకసారి దేవుని దగ్గర వెళ్ళి, ప్రభువా నన్ను దర్శించండి, నన్ను కనికరించి నాతో మాట్లాడి నా కళ్ళు తెరవ చేయండి, చూడగలిగిన కన్నులు, వినగలిగిన చెవులు నాకు అనుగ్రహించండి, నా హృదయానికి సున్నితత్వాన్ని దయచేయండి. మనలో కొంతమంది వయస్సు పైబడుతున్న కొలది కఠినత్వాన్ని, ఇప్పుడు సాధారణంగా నేర్చుకున్న వయసు, చిన్న వయసు సులువుగా నేర్చుకుంటాం. కొంత వయస్సు దాటిన తర్వాత మనం నేర్చుకోవడానికి మనకు ఏమి ఉండదు. ఇక నేర్చుకుని ఉంటుంది. కానీ మనకు అనిపిస్తుంది నాకు అంతా తెలుసు, నాకు ఎవడేం చెప్పనక్కర్లేదు, నాకు తెలుసును, నా వయసు అంత లేదు నీ అనుభవం అని మాట్లాడి ఇక అంతా వాళ్ళకే తెలుసు అన్నట్టుగా ప్రవర్తించే పరిస్థితి. దాంతో ఒక రకమైన వాత వేయబడిన మనస్సు ఏర్పడి మరి కొత్తది ఏమీ కూడా నేర్చుకోలేని, స్వీకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళ వయస్సులోనే బలంలో ఉంటుండగానే మన మీటింగ్స్లో దేవుని సేవకులు చెప్పారు, యెరూషలేము, ఐగుప్తు నుండి యెరూషలేము వెళ్ళాలి, క్షమించండి, కనాను దేశం వెళ్ళాలి అని అంటే 18 రోజుల ప్రయాణం అంతే. కానీ దేవుడు వారిని నడిపించిన ఆ మార్గం, ఆ విధానం అంతా మనం చూస్తే వారు అరణ్యంలో అందరూ చనిపోయినంత వరకు వారు చేయలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. కనుక ఈ దినమందు మనవి చేస్తున్నాడు దేవుడు, మన విషయమే కూడా ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం చేయవలసిన కార్యం, ప్రభులో మనం ఎదగవలసిన అవసరం ఉంది. దయచేసి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, నూతన నిబంధనలో ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. బిరింటి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదువుకోవచ్చు, అయితే కొన్ని మాటలు మాత్రం చదివి ముందు ఉంచుతాను నేను. 1వ అధ్యాయం చూసినప్పుడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రిక 9వ వచనం, లేదా ముందు 6వ వచనం చూద్దాం. తెలుగులో కలిపేశాడు. మొదటి దినము నుండి 3 నుంచి 6 వచనం కలిపేశాడు. ఇక్కడ మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువాడి చూచి, సరే ఆరో వచనం చూస్తే, సో వి ప్రేజ్డ్ గాడ్ ఫర్ ద గ్లోరియస్ గ్రేస్ హి హస్ poured on us who belong to his, ఎఫెసీ పత్రిక చూస్తున్నాను నేను, క్షమించండి.
ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. And I am certain that God who began the good work within you will continue his work until it is finally finished on the day when Christ returns. పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘం కొరకు చేస్తున్న ప్రార్థన, ఆ ప్రార్థన ఏమని చేస్తున్నాడు? పౌల్స్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేయర్, కృతజ్ఞత ప్రార్థన పౌలు చేస్తున్నాడు సంఘాన్ని గురించి. 3వ వచనం అంటున్నాడు, తెలుగులో మొదట్లోనే ఉంది మాట, 6వ వచనం మాట మొదట్లోనే ఉంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఆఫ్ యూ ఐ గివ్ థ్యాంక్స్ టు మై గాడ్. మీ గురించి ఆలోచించిన ప్రతిసారి మిమ్మల్ని గురించి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వెనెవర్ ఐ ప్రే, నేను ప్రార్థించే ప్రతిసారి ఐ మేక్ మై రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ విత్ జాయ్. మీ అందరి గురించి ప్రార్థిస్తున్నప్పుడు సంతోషంతో మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఫర్ యూ హ్యావ్ బీన్ మై పార్ట్నర్స్ ఇన్ స్ప్రెడింగ్ ద గుడ్ న్యూస్ అబౌట్ క్రైస్ట్ ఫ్రమ్ ద టైమ్ యూ ఫస్ట్ హెర్డ్ ఇట్ అంటిల్ నౌ. సువార్త వినుడిది మొదలు ఇప్పటి వరకు మీరు ఈ సువార్త ప్రకటనలో, సేవలో మీరు నాతో భాగస్వామ్యులు కాబట్టి మిమ్మల్ని గురించి ఆనందిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే వారిని గురించి తను విశ్వసిస్తున్న విషయం ఏదనగా, అండ్ ఐఎమ్ సర్టెన్, నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను ఏదనగా, దట్ గాడ్ హూ బిగాన్ ద గుడ్ వర్క్ విత్ ఇన్ యూ విల్ కంటిన్యూ హిస్ వర్క్ అంటిల్ ఇట్ ఈస్ ఫైనలీ ఫినిష్డ్ ఆన్ ద డే వెన్ క్రైస్ట్ జీసస్ రిటర్న్స్. దేవుడు మీలో ప్రారంభించిన మంచి కార్యం, ద గుడ్ వర్క్ విత్ ఇన్ యూ, మీలో ఆ గుడ్ వర్క్ ఏది, ఆ మంచి కార్యం ఏది అని ఆలోచన చేస్తే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీలో సత్క్రియ, మనలో దేవుడు చేస్తున్న సత్క్రియ ఏదనగా, ప్రాముఖ్యమైన సత్క్రియ, ప్రభువు యేసు ఎవరో మనం ఎరిగి, ఆయన మన నిమిత్తమై శిలువలో మరణించాడని ఎరిగి, మన పాపముల కొరకైన ప్రాయశ్చిత్తం ఆయన చేశాడని నమ్మి, మన నిమిత్తమై మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి 3వ దినానికి లేచాడని నమ్మినందువలన, ఆయనందు విశ్వాసం ఉంచినందువలన, ఆయన మన దేవునిగా ప్రభువుగా స్వీకరించినందువలన జరిగింది ఏదనగా, మనలో మంచి కార్యము ప్రారంభమైంది. ఆ మంచి కార్యం ఏదనగా, మనము దేవుని విషయమై బ్రతికించబడ్డాం, దేవుని విషయమై మనం తిరిగి లేచాం, దైవిక విషయాలు అర్థం చేసుకోగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనలో ఒక మంచి కార్యం, ఇదిగో పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అనగా మరి యొక్క నూతన ప్రారంభం మనకు కలిగింది మనందరి జీవితాల్లో. ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన కారణం చేత. అయితే అప్పుడు ప్రారంభించిన కార్యం ఒకేసారి అంతా జరిగిపోలేదు. ఆ మంచి కార్యం మనలో మొదలైంది. ఒక విత్తనం వలె, ఒక శ్రేష్టమైన విషయముగా మనలో మొదలై లోపల ఎదగవలసిన అవసరం ఉంది, పెరిగి పెద్దవలసిన అవసరం ఉందని మనవి చేస్తాడు. ఎంతవరకు అని అంటే అంటాడు ఇక్కడ, విల్ కంటిన్యూ హిజ్ వర్క్, మనలో ప్రారంభించిన మంచి కార్యం, ఆ సత్క్రియ కార్యాన్ని ఆయన ఇంకను కొనసాగిస్తాడు. ఎంతవరకు కొనసాగిస్తాడంటే, అంటిల్ ఇట్ ఈస్ ఫైనలీ ఫినిష్డ్ ఆన్ ద డే వెన్ క్రైస్ట్ జీసస్ రిటర్న్స్. ప్రభువైన యేసుక్రీస్తు మరలా తిరిగి వచ్చే ఆ దినము వరకు కూడా మనలో ఆ సత్కార్యము దేవుడు ఇంకా కొనసాగించాలి, ఇంకా కార్యం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. కంటిన్యూ హిజ్ వర్క్, మనలో ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. ఇంకా వీఆర్ ఇన్ ద మేకింగ్, మనం పూర్తి కాలేదు, ఇంకా మనం ఎదుగుతూ ఉన్నాం, పెరుగుతూ ఉన్నాం. అయితే ఈ కార్యం ఎంతవరకు అని అంటే, కొంత వయసు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు రక్షణ పొందిన 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, 25 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి అయిపోయింది. మరి నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఇక నేను చెప్పవలసింది ఉంది తప్ప వినవలసింది లేదు అని అనుకుంటే చాలా పొరబడుతున్నాం. మనం ఎంతవరకు ఎదుగుతాం, ఎంతవరకు మనలో దేవుడు కార్యాన్ని చేస్తాడు అని అంటే, ప్రభు రాకడ దినము వరకు, ప్రభు వచ్చే వరకు. అది ఒక విధంగా. ఇంకో విధంగా చెబితే,
మనం మరణించే వరకు, ఈ లోకంలో మనం బ్రతికున్నంత కాలము, మనం చనిపోయే ఆ రోజు వరకు కూడా మనం ఇంకను దేవుని తన లోపల మనలో కార్యాన్ని జరిగిస్తూ ఉండాలని ఆశిస్తున్నాడు ఆయన. తర్వాత ఇంకోటి, పోయిన వారమే చెప్పాను, దేవుడు మనకి ఏం చేశాడు, అందరికీ స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. పోయిన వారం ఆ దేవుని యొక్క కౌన్సిల్లో చెప్పాను, దేవా తండ్రి మనకు స్వేచ్ఛా చిత్తాన్ని వాళ్ళకి ఇస్తున్నాం. ఆ స్వేచ్ఛా చిత్తంతో ఒకవేళ మన మీదే వారు తిరగబడితే, మనకు వ్యతిరేకంగా వారు పనిచేస్తే ఏం చేస్తాం? మనం చావాలి. అయితే నేను చేస్తాను అని ప్రభు మనం చేసిన తిరుగుబాటుకు మనకు బదులుగా ఆయన చావడానికి సిద్ధమైన తరువాత, ఆయన చచ్చిన తరువాత, భూమికి పునాదులు వేయకబడక మునిపే వధించబడినట్టుండిన ఆ దేవునికి గొర్రెపిల్ల అప్పగించబడిన తరువాత సృష్టంతా చేసి మనల్ని దేవుడు చేసిన సంగతి ఈ వాక్యం మీద పోయిన వారం మనం చూసుకున్నాం. కనుక ఆయన ఆఖరి దినం వరకు మనలో కార్యం చేయాలి అని ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఆయన మనం అనుమతిస్తేనే తప్ప. చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఈ స్వేచ్ఛా చిత్తం దేవుడు మనకి ఇచ్చాడు, అది మనలో తొలగించలేదు. అది ఎవరు కూడా ప్రార్థన చేయకండి, ప్రభా ఈ స్వేచ్ఛను తొలగించి చేయడు ఆయన. అది ఎందుకనగా ఆయన మనకి ఇచ్చాడు, దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ స్వేచ్ఛా చిత్తంతోనే ప్రభువా నీవు కావాలి అని మన ఆశతో ఆయన దగ్గర వెళ్ళాలని ఆశిస్తున్నాడు తప్ప, ప్రభువా నేను రోబోలాగా ఉండడానికి ఇష్టపడుతున్నాను, లేకపోతే కంప్యూటర్లాగా ఉండడానికి ఇష్టపడుతున్నానంటే అది చేయడు ఆయన. కావాలంటే రోబోలు కంప్యూటర్ని బోల్డ్ చేసుకున్నాం, ఇంత సమస్య లేకపోయేది. కానీ మనల్ని సృష్టించి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసి మన స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చి ఆయన కోరుతున్నది ఏదనగా మన ఈ దేవుడిచ్చిన స్వేచ్ఛా చిత్తంతో ప్రభువా నిన్ను గురించి నాకు అవగాహన ఇంకా కావాలి, నాలో నువ్వు కార్యం జరిగించాలి, ఇదిగో నా జీవితం నీకు అప్పగించుకుంటున్నానని మనంతరం మనము చేయవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత 9వ వచనం మనం చూస్తూ అంటాడు, 9 నుంచి 11 ఇవి కూడా కలిపిస్తాడు. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగల వారొకటకు మీ ప్రేమ తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలన నీవు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని నీవు ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఈ ప్రార్థన ఏమిటి? 9వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు, ఐ ప్రే దట్ యువర్ లవ్ విల్ ఓవర్ఫ్లో మోర్ అండ్ మోర్. ఇక 2 విషయాలు ప్రార్థన చేస్తారు 9వ వచనంలో. మొదటిది, ఐ ప్రే దట్ యువర్ లవ్ విల్ ఓవర్ఫ్లో మోర్ అండ్ మోర్ అండ్ దట్ యు విల్ కీప్ ఆన్ గ్రోయింగ్ ఇన్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. 2 విషయాలు. మొదటిది మీ యొక్క ప్రేమ, అది ఆ ప్రేమ ఎలాగుండగా అంతకంతకు పొంగి పొర్లుతూ ఉండాల్సిన ప్రేమ, ఆ ప్రేమ మీలో కలిగి ఉండాలని. తర్వాత యూ విల్ కీప్ ఆన్ గ్రోయింగ్ ఇన్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, జ్ఞానమందు అవగాహన యందు మీరు ఇంకా ఎదుగుతూ ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. లవ్ విల్ ఓవర్ఫ్లో మోర్ అండ్ మోర్. క్రైస్తవ విశ్వాసంలో దేవుడు ఆశిస్తున్నది మన ప్రేమ అంతకంతకు పెరగాలి. ఇది పౌలు ఫిలిప్పీ సంఘాల గురించి చేస్తున్న ప్రార్థన, మన సంఘము కొరకు మనం చేసుకోవలసిన ప్రార్థన. సంవత్సరాలు గడుస్తున్న కొలది, ఇంకా ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది మనలో ప్రేమ పొంగి పొర్లుతూ ఉండాల్సిన అవసరం ఉంది. మోర్ అండ్ మోర్, ఓవర్ఫ్లో మోర్ అండ్ మోర్. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఈ రోజుల్లో మన ప్రేమ తగ్గడానికి గల కారణం ఏమిటి? ఎందుకు అంతకంతకు ఓవర్ఫ్లో కాకుండా క్షీణించిపోతూ ఉంది, తరిగిపోతూ ఉంది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం చూస్తే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు, ఈ జనాభా బాగా పెరిగిపోయారు. అబద్ధ ప్రవక్తలు చాలామంది తయారవుతారు. వారే నిజమైన ప్రవక్తల కంటే అధికమైన ఘనత ఆశీర్వాదం పొందుతున్న పరిస్థితులను చూస్తూ ఉన్నాం. తర్వాత అనేకులు పలువురిని మోసపరుస్తూ ఉన్నారు. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వారికి ఉపదేశం, బోధలు, దాన్ని అనుసరించి అక్రమము మనలో విస్తరిస్తుంది.
అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. మరియు రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతలను ప్రకటింపబడు. తరువాత అంతం వచ్చును. అంతవరకు సహించిన వాడెవడు రక్షించబడు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమవుతుంది? అంతరించిపోతుంది. అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఒకప్పుడు ఉండిన ఆసక్తి, ఆనందం లేకుండా పోయింది. కనుక మనం చేయవలసిన ప్రార్థన, సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా మా సంఘంలో ఏం ప్రార్థన చేస్తారు మీరు? ఇది మాత్రం చేయం. చేస్తారా? నిజమే, నేను వినలేదైతే, నా చెవులు మందబారేయేమో. లవ్ విల్ ఓవర్ఫ్లో. మన మధ్య ప్రేమ విస్తరించాలి, పెరగాలి, వృద్ధి చెందాలి. అంతకంతకు ఓవర్ఫ్లో, మోర్ అండ్ మోర్. తర్వాత గ్రోయింగ్ ఇన్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. జ్ఞానమందు, అవగాహన యందు. పదవచనం అంటాడు, For I want you to understand what really matters, so that you may live pure and blameless lives until the day Christ returns. ప్రభు రాకడ పర్యంతము కూడా మీరు నీతిమంతులుగా నిలుచుట కొరకు నేను కోరుకునేది ఏదనగా, For I want you to understand what really matters. నిజంగా అవసరమైనది ఏమిటో మీరు గ్రహించాలి. ప్రాముఖ్యమైనది ఏమిటో మీరు గ్రహించాలి. మనం తెలుసుకోవలసింది మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేది దేని కొరకు అని అంటే, మనం చూస్తూ అంటున్నాడు ఇక్కడ, For I want you to understand what really matters, so that you may live pure and blameless lives until the day of Christ's return. క్రీస్తు యొక్క రాకడ వరకు కూడా పవిత్రమైన, నిందారహితమైన జీవితములు జీవించడం కొరకు మీరు అవసరమైనది నేర్చుకోవాలి. దేవుని వాక్యములు ఏమి నేర్చుకోవాలి మనం? చెప్పరా? అవసరమైనది నేర్చుకోవాలి. అది దేనికి అవసరం? అంటే అవసరమైనది ఏమిటి? ఏంటి ఆ నేర్చుకున్నందువల్ల మనలో కలిగేది ఏమిటి? ఈ ప్రార్థన యొక్క గమ్యం ఏమిటి? ఈ ప్రార్థన యొక్క లక్ష్యం ఏమిటి? పౌలు అంటున్నాడు, మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. అది అవగాహన, జ్ఞానం పెరగాలి. ఎందుకు అని అంటే, ఇంకా అవసరమైన విషయాలు ముఖ్యంగా చూసిన అంటాడు, సో దట్ వాట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ రియలీ మ్యాటర్స్. ఏది మనకు అవసరం, వాట్ రియలీ మ్యాటర్స్, అది మీరు తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే, సో దట్ యు మే లివ్ ప్యూర్ అండ్ బ్లేమ్లెస్ లైఫ్స్. పవిత్రమైన, నిందారహితమైన జీవితం మీరు జీవించడం కొరకు. వాక్యము దేని కొరకు? దేవుని యొక్క మాటలు దేని కొరకు? పవిత్రమైన, నిందారహితమైన జీవితాలు జీవించడం కొరకు ఈ వాక్యం మనకు అవగాహన, జ్ఞానాన్ని కలుగు చేయాలి. కనుక మన జ్ఞానం పెంపొందించవలసింది దేనిలో అన్నప్పుడు, నేను పరిశుద్ధంగా ఎలా జీవించగలను, నిందారహితంగా ఎలా జీవించగలను, నేను రక్షించబడ్డాను, దేవుడు నాలో మంచి కార్యాన్ని చేశాడు, పాపిని, పాపంతో నిండిన నన్ను, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలోనే ఆనందిస్తున్నాను, దేవుడు రక్షించాడు, ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నాడు, పాపిని నన్ను నీతిమంతుడిగా ఆయన ప్రకటించాడు. నా నీతి కాదు కానీ ఆయన తన నీతిని నాకు ఆపాదించాడు, ఆయన పరిశుద్ధత నాకు ఇచ్చాడు. నేను పరిశుద్ధతలో కొనసాగాలి, నీతిలో కొనసాగాలి, మంచి చర్యలు చేయట్లో నేను కొనసాగాలి. కాబట్టి అవి కొనసాగుట కొరకు దేవుని వాక్యం నాకు సహాయం, దేవుని వాక్యం నాకు బోధిస్తుంది. దేవుని వాక్యం అర్థం చేసుకొని గ్రహించి, దేవుని వాక్యాన్ని నాలోనికి స్వీకరించి వాక్యముకి నడిపింపు ప్రకారంగా నడిస్తే పవిత్రముగా, యోగ్యముగా జీవించగలను. ఎంతవరకు అని అంటే, ఎంతవరకు? అంటిల్ ద డే ఆఫ్ క్రైస్ట్ రిటర్న్. క్రీస్తు రాకడ వరకు ఈ రకంగా మనం ఎదుగుతూనే ఉండవలసిన అవసరం ఉంది. తర్వాత 11 అంటున్నాడు, మే యూ ఆల్వేస్ బి ఫిల్డ్ విత్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ సాల్వేషన్.
నిత్యము కూడా మీరు రక్షణ యొక్క ఫలాన్ని తో మీరు నింపబడి ఉండాలి. రక్షణ యొక్క ఫలం. మే యు ఆల్వేస్ బి ఫిల్డ్ విత్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ సాల్వేషన్. రక్షణ యొక్క ఫలము చేత మీరు నిత్యము నింపబడి ఉండాలి. రక్షణ యొక్క ఫలం ఏమిటది? ద రైచస్ క్యారెక్టర్ ప్రొడ్యూస్డ్ ఇన్ యువర్ లైఫ్ బై జీసస్ క్రైస్ట్. నీతియుక్తమైన స్వభావం క్రీస్తు యేసుల వలన మీకు అనుగ్రహించబడుతుంది. రక్షణ యొక్క ఫలము నీతియుక్తమైన స్వభావం. మనం రక్షించబడ్డాము అనే దానికి రుజువేదనగా మన ఫలం. ఏమి ఫలిస్తున్నాం? మనం ఫలించేది నీతియుక్తమైన ఫలమా లేదా అక్రమమైన ఫలమా? పనికొచ్చే ఫలమా? నీతియుక్తమైన ప్రభు నీతిలో కొనసాగుతున్నట్లయితే ఆ నీతియుక్తమైన ఫలం. ఫర్ దిస్ విల్ బ్రింగ్ మచ్ గ్లోరీ అండ్ ప్రేజ్ టు గాడ్. దేవునికి గొప్ప మహిమ ఘనత ఈ యొక్క ఫలము తీసుకుని వస్తుంది. అనగా మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలగాలి. దేవుడు మనలో మంచి కార్యాన్ని ప్రారంభించాడు. ప్రభు రాకడ వరకు కూడా అది ఇంకా మనలో కార్యం చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి అంటాడు, ప్రసంగి గ్రంథం ఎక్లీసియాస్టిస్ 3వ అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరు హృదయం అందించి ఉన్నాడు. కానీ దేవుడు చేక్రియలను పరిశీలనగా తెలుసుకుంటే అది చాలదు. ఆయన శాశ్వత కాల జ్ఞానం. ఇంగ్లీష్ అజ్మాల్ అంటాడు, గాడ్ హెస్ పుట్ ఇటర్నిటీ ఇన్ టు అవర్ హార్ట్స్. నిత్యత్వాన్ని వారి హృదయాల్లో పెట్టాడు. శాశ్వత కాల జ్ఞానం మనలో పెట్టాడు. మనకు తెలిసినా తెలియపోయినా, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మన లోపల నిత్యత్వం అనేది దేవుడు పెట్టాడు. అయితే ప్రసంగి అంటాడు, అది సరిపోదు సంపూర్తిగా అర్థం చేసుకోవడం. కానీ అది సంపూర్తిగా అర్థం చేసుకోవడం దేవుడు తన మిగతా లేఖన భాగాలు మనకు అనుగ్రహించాడు. మనందరిలో కూడా నిత్యత్వం ఉంది. కానీ నిత్యత్వం ఎక్కడ? మంచి చెడు రెండు ఉన్నాయి. దేవుడు మన గురించి ఆలోచిస్తుంది మంచే తప్ప చెడేంత మాత్రము కూడా కాదు. ద్వితీయోపదేశ కాండంలో వాక్యం చెప్పను కానీ ఇంకోసారి ఇప్పుడు దాని నుంచి మాట్లాడాలని ఆశ ఉంది. చాలా కాలంగా దాని గురించి ఆలోచిస్తున్నాను. అని చెప్పిన మాట, ఇదిగో మీ ముందు 2 పెట్టాను, 2 పెట్టానని చెప్పి మీ ఇష్టం ఏది నచ్చితే అది ఎంపిక చేసుకోమనలేదు అక్కడ దేవుడు. అని చెప్పిన మాట ఏదనగా చూజ్ లైఫ్. మీరు జీవాన్ని ఎంచుకోండి, మరణాన్ని ఎంచుకోవద్దు. ఆయన 2 మన ముందు పెట్టి, రెండిట్లో మీరు ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం అని అనుకోండిగా మీరందరూ కూడా దయచేసి నా మాట విని జీవాన్ని ఎంచుకోండి, ఆశీర్వాదాన్ని ఎంచుకోండి, మేలునే ఎంచుకోండి అని ఇస్రాయేలు జనాంగంతో చెప్పిన మాట మనం అటు చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనలో నూతన కార్యాన్ని ప్రారంభించాడు. పనిని మన హృదయాల్లో ప్రారంభించాడు. పనిని కొనసాగించాలని ఆశిస్తూ ఉన్నాడు ఆయన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం, వాళ్ళంతా చదవాలనుకున్నాను కానీ సమయం లేదు కనుక జాగ్రత్త ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 8వ అధ్యాయం. ఈయన అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్న వానికి ఏ శిక్షా విధి కూడా లేదని చెబుతూ మొదటి 17 వచనాలు చాలా శ్రేష్టమైన భాగం అది. మనం ఏ మనసుతో ఉన్నా, ఎలాగున్నా, శరీరానుసారంగా ఆత్మానుసారంగా ఉన్నామా? దేవుడు మనలో తన ఆత్మ ద్వారా ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ కార్యం మనలో ఫలించాలి అని అంటే ఏడవచంటాడు, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సులుంతురు, ఆత్మానుసారుడు ఆత్మ విషయం మీద మనస్సులుంతురు.
శరీరానుసారమైన మనస్సు మరణమే. కనుక మనలో సత్కార్యం జరగాలి అంటే ఆత్మానుసారణంగా దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి మనం ప్రవర్తించవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఆ 17 వచనం అయిన తర్వాత 18 నుంచి 30 వచనం వరకు చూసినట్టయితే మన భవిష్యత్ మహిమ గురించి రాస్తున్నాడు. అక్కడ ఉన్న విషయము కొద్ది మాటలు చెబుతాను. అక్కడ చూసినప్పుడు అక్కడ రాస్తాడు పౌలు, చాలా శ్రేష్టమైన ప్రత్యక్షత దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈ భూమి, ఈ ప్రకృతి యావత్తు ఆదాము చేస్తున్న పాపం వలన శాపమునకు లోనైంది. శాపమును లోనై అప్పటి నుంచి అది బాధ, కష్టాన్ని అనుభవిస్తూ దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందని చెప్పి అక్కడ రాస్తూ, ఆ దేవుని కుమారులు ఎవరనగా రక్షించబడిన మనమందరం మన యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకనగా మనము ప్రత్యక్షమైన, మనం ఎప్పుడు ప్రత్యక్షమవుతాం? క్రీస్తు వచ్చినప్పుడు. క్రీస్తుతో పాటుగా మనము లోకానికి చూపించబడతాం. అప్పుడు జరిగేది ఏదనగా ఈ భూమి ఆకాశములు మళ్ళా తిరిగి పునరుజ్జీవాన్ని పొంది, లేకపోతే మరణ పునరుత్థాన స్థితిని అనుభవించి మళ్ళీ తిరిగి క్రొత్త ఆకాశ క్రొత్త భూమిగా ఏర్పడి మానవ జాతి వలన కలిగిన పాపం యొక్క శాపము సంపూర్తిగా తొలగించబడి పరిశుద్ధమైనదిగా దేవుడు నివసింపదగిన ప్రదేశముగా మారే ఆ దినము కొరకు సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. అలాగే రక్షించబడిన మనము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం అని చెబుతానంటాడు. మనము ఈ దేహము క్షయతకు ఆధీనమైన దేహము అంతకంతకు కృషించిపోయేది, కృంగిపోయేది, సనగిలిపోయేది, మరణావస్థకు లోనయ్యేది. కానీ ప్రభు రాకడలో వచ్చినప్పుడు జరిగేది ఏదనగా ఈ దేహము పైన ఆ ప్రభు ఇచ్చిన క్రొత్త దేహాన్ని, ఆ క్రొత్త గృహాన్ని లేదా క్రొత్త మందిరాన్ని మనం ధరించుకుంటాము. అక్షయతను మనం సంతరించుకుంటాము. నూతన దేహాన్ని మనం కలిగి ఉంటాము. ఈ దేహంలో ఉన్న పరిమితులు, బలహీనతలు ఏమీ లేని శక్తివంతమైన దేహం, క్రీస్తు యొక్క పునరుత్థాన దేహం వంటి దేహాన్ని మనం పొందుకుంటాం. అది మనకి మహిమ. ఆయనతో పాటు ఏలుబడి చేస్తాం, ఆయనతో పాటు వారసులం అని అంటాడు. ఆ తర్వాత 31 నుంచి 39 వరకు చూస్తే ఈ రకమైన ఈ ఆశీర్వాదం నుండి, ఈ యొక్క దీవెన నుండి, క్రీస్తులో మనకున్న ఈ యొక్క నిరీక్షణ నుండి ఎవ్వరు కూడా మనల్ని వేరు చేయలేరు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 3 భాగాల కింద చదువుకోండి. 1 నుంచి 17 వచ్చిన ఒక భాగం, 18 నుంచి 30, ఆ తర్వాత 31 నుంచి 39. అయితే పోయిన వారం చెప్పాను, ఏదైనా ఒక నవల మనకి చదువుతున్నప్పుడు చాలా మిస్టీరియస్గా లేకపోతే ఆతృతగా ఆందోళనగా అనిపిస్తే ఏం చేస్తాం? మీరేం చేస్తారో తెలియదు, నేను ఆఖరి పేజీకి వెళ్ళిపోతాను గబగబా, ఆ టెన్షన్ భరించలేక. అయితే బైబిల్లో ఆఖరి పేజీకి వెళ్దాం. ఆఖరి పేజీ 21వ అధ్యాయం, 21వ అధ్యాయం మనం చూస్తే మొదటి 8 వచనాలు. అంత నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచితిని. ఇందా రోమపత్రికలో చెప్పుకున్న మాట, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడి పరలోకమందు దేవుని దిగి వచ్చుట చూచితిని. ముఖ్యమైన మాట, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. తర్వాత చదువుకుని మిగతా వచనాలు 22వ అధ్యాయం. మరియు స్ఫటికము వలె మెరిగినట్టు జీవజల నదియు దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వచ్చి ఆ పట్టణం రాజవీధి మధ్యన ప్రవహించిన దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఏ వలన ఆ వలన జీవవృక్షం ఉండేను. ఆ జీవవృక్షం ఎక్కడ కనబడింది మీకు? మొదట ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఆ వెనక నేను చెప్తే నాకు వినబడి అందుకే ముందుకు వచ్చి కూర్చోండి అంటున్నాను. ఏదైనా తోటలో చూసాం. ఏమైంది? ఏదైనా తోట ఆదాము పాపం చేయగానే వారిని బయటికి పంపించి వేసి మళ్ళా తిరిగి ఏదైనా తోటలో రాకుండా ఉండడానికి దేవుడు ఎవరి నుండి కాపలా? ఆదాము నుండి కాపలా పెట్టాడు. ఆదాము ఆ తోటలోని వెళ్ళకుండా కాపలా పెట్టాడు, కటిక జ్వాలను ఏర్పాటు చేశాడు. ఆదాముకే అధికారం అంతా ఇచ్చి ఇప్పుడు చూసినప్పుడు ఆదామే దొంగ అయిపోయాడు. అది అక్కడ తొలగించబడి అక్కడ నుండి మన తర్వాత మనకు కనబడని ఆ యొక్క జీవవృక్షము ఎక్కడ కనబడుతుంది? మళ్ళీ ఇక్కడ
పుస్తకం చివరిలో కనబడుతుంది. అక్కడ లేదు, అక్కడ మనకి వెళ్ళడానికి దారి లేదు. అయితే ఇప్పుడు ఆ నది యొక్క ఆవలను ఏవలను జీవవృక్షము ఉండేను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయచ్చు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటగా వినియోగించదు. ఇక మీద శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండను. ఆయన దాసాన్ని సేవించు ఆయన ముఖ దర్శనం చేయుదురు. ఇంకా అదంతా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. రాత్రి ఉండదు, ఇక ఆయనే వెలుగు. ఇంకంటాడు, మరియు దూత ఎలా నాతో చెప్పుట నాతో చెప్పుచు ఈ మాట నమ్మకములను సత్యములై ఉన్నవి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములో ప్రవచన వాక్యములు గైకొనవాడు ధన్యుడు. యెహోవా నేనే ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపించిన దూత పాదములు నమస్కారం చేయడానికి సాగిన అతను నా వద్దు స్వామి, నేను నీతోను సరే 10వ వచనం, మరియు అతను నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మరి ఈ మాటలు నాకు కొంచెం వింతగా ఉన్నాయి. ఇంకా అనిపిస్తుంది ఏమిటంటే, ఒకవేళ దేవుడు మాట్లాడి విసిగిపోయేలాగా అంటున్నాడేమో. అంటున్నాడు ఇక్కడ, అన్యాయము చేయవాడు ఇంక నువ్వు అన్యాయమే చేయనేమో. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయనేమో. అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనేమో. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనేమో. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనేమో. మనం ఇందులో ఉంటాం. దేవుడు అంటే మీకు వదిలేస్తున్నాను, ఇక మిమ్మల్ని ఏమో అన్నాం, మరి మీతో తగులాడు, మిమ్మల్ని కేకలేదు, మీకు వదిలేస్తాం, మీ ఇష్టం. ఇక మీరు అన్యాయంగా ఉంటారా, అన్యాయంగా అలాగే ఉండండి. అక్రమంగా ఉంటారా, అలాగే ఉండండి. అపవిత్రంగా ఉంటారా, పాపంలో తేలియాడుతుంటారా, మీ ఇష్టమే, అలాగే ఉండండి. నీతిమంతులుగా ఉంటారా, నీతిమంతులుగా ఉండండి. పరిశుద్ధులుగా ఉంటారా, పరిశుద్ధులుగా ఉండండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాటల తర్వాత వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చిన నేను సదుపరిచే జీతము నా యొద్ద ఉన్నది. అయితే వస్తాను, వచ్చి మీకు తగిన ఫలితాన్ని నేను ఇస్తాను, జీతం ఇస్తాను, తగిన జీతం ఇస్తాను. జాగ్రత్త. అయితే నేను ఆల్ఫా ఒమేగా, మొదటి వాడిని కడపటి వాడను, ఆది అంతమునై ఉన్నాను. చూడండి, గమనించండి, నేనే ఆల్ఫా, నేనే ఆయనే, ఇంకెవరు వేరు లేరు. అయితే దేవుని యొక్క ఈ గొప్ప ముగింపు, ఈ గొప్ప ముగింపులో మన పాత్ర ఏమిటి? మన గొప్ప ముగింపులో మనం ఉంటామా? ఆ గొప్ప ముగింపులో ఆయనతో పాటు మనం జీవించే ఆ స్థితిలో ఉంటామా? లేక మనకి దానికి సంబంధం లేదా? ఆయన ముగింపు మనం చూపిస్తున్నాడు. అక్కడ మనం ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇది చూస్తున్నాడు, రాస్తాడు. ఇరవై అధ్యాయంలోనే అధ్యాయంలోనే 14 తర్వాత చూద్దాం. జీవవృక్షం హక్కు గలవారే గుమ్మముల గుండా నేను అల్ఫా ఒమేగా, మొదటివాడిని కడపవాడిని, అది అంతమైన తను చెప్పి, జీవవృక్షంలో హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. ఆ జీవవృక్షం ఆ ఫలాన్ని భుజించగలిగిన ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే మన వస్త్రములు మనం శుద్ధి చేసుకొని పరిశుద్ధంగా యోగ్యం, ఇంతకుముందు ఫిలిప్పీ పత్రికలో చెప్పబడిన వాక్యాల నుంచి మనం శుద్ధి చేసుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది అని చెబుతూ తర్వాత అంటాడు, కుక్కలంటే కొంతమంది దాన్ని తీసుకొని కుక్కలు మనం భావిస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ కుక్క చూసిన కుక్క స్వభావం ఎదురుగా కక్కిన దాన్ని మళ్ళీ తిరిగే స్వభావం కలిగింది. ఆ స్వభావం మాంత్రికులు, వ్యభిచారుడు,
నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును ఏముంటుంది అక్కడ? ఎక్కడ ఉంటారు? ఎవరెవరండి? కుక్కలు ఒకటి, మాంత్రికులు, వ్యభిచారులు. వ్యభిచారం అంటే, మాంత్రికులు అంటే నల్లదారాలు, నల్ల తల వెంట్రుకలు ఊసేసినవి, చీపురకట్ట తలుపు గడ్డుగా పెట్టుకున్న వాళ్ళు. ఇంకేమున్నాయి? ఇంటి ముందు కొబ్బరి బండలు పెట్టిన వాళ్ళు. అవన్నీ మాంత్రిక సంబంధించిన విషయాలు అవి. ఇంకా అమ్మా అవన్నీ కక్షలు అన్నీ మొత్తం అన్నీ అవే కాపాడేస్తాయి మిమ్మల్ని. నిమ్మకాయలు, మన పెళ్లి కూతురు నిమ్మకాయ పట్టుకుని కూర్చొని తీసి అవతల పడేశారు. పెళ్లి కూతురు పడేయగలిగితే బాగుండి అనిపించింది నాకు. విసగలితే పెళ్లి కూతురిని విసిగెత్తుడు, అంత కోపం వచ్చింది నిమ్మకాయ కనబడగానే. నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును. కొంతమందికి అబద్ధం అంటే ఎంత ఇష్టమో కదా, అబద్ధాల్లోనే జీవిస్తారు కొంతమంది. వీళ్ళెవ్వరికి కూడా ప్రవేశం లేదని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. గమనించండి. కనుక మనం ఈ దేవుని యొక్క అంతములో మనం ఉండాలి. అంతాన్ని మనం చూపిస్తున్నాడు. అందులో ప్రవేశ ద్వారము కూడా ఆయనే మనకు కలుగు చేశాడు. ఆయన మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మనలో కార్యాన్ని ప్రారంభించాడు. అక్కడి వరకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాడు, నిత్యరాజ్యాన్ని తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నాడు. అది మాత్రమే కాకుండా మన జీవితాల అంతము కూడా మనకు చూపిస్తాడు ఆయన. మనం ఏం చేయాలో మనకు చూపిస్తాడు ఆయన. దానిని కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. వచ్చేవారు మాట్లాడతాను మిగతా విషయాలు. ఇది ఒకసారి ఆలోచించండి, ప్రార్థన చేయండి. సరి చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. మన ప్రార్థన మారవలసిన అవసరం ఉంది. మనం ఎంతసేపు మన ప్రార్థన ఇహపరమైన విషయాల కొరకే మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇహపరమైన ఆశీర్వాదాల కొరకే మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అవి అవసరమే కాదనను. తర్వాత ఇంకా చెప్పాలంటే ప్రభువు కూడా చెబుతున్నాడు, మీకు ఏం కావాలో ఆయనకి తెలుసును, అడుగుడి మీకు ఇవ్వబడు, వెతుకుడి మీ తట్టు తీయబడి అంటున్నాడు. కానీ ఇంకా ఆయన చెప్పిన మాట ఎదురుగా, మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడదు. మన అవసరమైనవన్నీ ప్రభు ఇస్తాడు. దేవుని వాక్యములు మనం చదివితే ఆదాము మొదలుకొని అందరూ కూడా అత్యంత సంపద గలవారే తప్ప ఎవరు దరిద్రుడు లేడు. లాజరు తప్ప వారికి ఎవడు మనకు కనబడ్డు. అంతేనా? మెజారిటీ యోబు మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లోకమంతా కరువుకు సంభవించిన ఇస్సాకులకు పంట కలిగింది. 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు. సింహపిల్లలు లేమి కొనవచ్చును, కానీ దేవుని బిడ్డలు లేమి కొనడానికి వీలు లేదు. మనందరికీ దేవుడు ఇచ్చి మినిమం గ్యారంటీ, ఆకలి కొనం, పస్తులు ఉండం. వాళ్ళు పోషించేవాడు ఆయన, వాళ్ళు నడిపిస్తున్నవాడు ఆయన. కానీ మనం చేస్తున్న పొరపాటు ఏదనగా ఆయన పోషిస్తున్నా ఇంకా ఏదో కావాలి. ప్రతి పూట సమృద్ధిగా భోజనం పెడుతుంటే ప్రభు నాకు బిర్యానీ కావాలి, బిర్యానీ కావాలి, బిర్యానీ కావాలి. ఆ బిర్యానీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కొంతమంది. అక్కర్లేదండి, బిర్యానీ ఇస్తాడు ఆయన. నీకు ఏది అవసరమో ఆయన ఇస్తాడు. ప్రత్యేకంగా నాకు ఇది కావాలి పట్టుబట్టి అడగవలసిన అవసరం. దాని కొరకే మీటింగ్ల తర్వాత మీటింగ్లు వెళ్ళవలసిన అవసరత లేదు. కొంతమంది మీటింగ్లు దేనికి వెళ్తారు? ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఇదిగో ప్రతి మీటింగ్ ఇదే మాట. దుఃఖ దినాలు సమాప్తమైపోయాయి. మరి ఇక్కడి నుంచి ఆశీర్వాదమే. ఇంకా ఆశీర్వాదం అన్నప్పుడు మరికి అంతులేదు. ఇక అది మరి ఇక ఆశీర్వాదం, ప్రతి దేవుని వాక్యం, ప్రతి ఆశీర్వాదం షరతులతో కూడింది. షరతులతో ఉన్నాయి. షరతులు లేకుండా ఈ ఆశీర్వాదం లేదు. మీకు ఫిలిప్పీ పత్రికలో ఆశీర్వాదం, మీ తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీర్చును. సరే, ఎందుకు తీర్చుతాడు? ఆ ముందు వచనాలు ఫిలిప్పీ పత్రిక అంతా చదివితే, సువార్త మీరు విన్నది మొదలు, రక్షించబడినది మొదలు, సువార్త వ్యాపకం కొరకు మీరు నాతో భాగస్వాములు అని ప్రారంభిస్తాడు.
ఇంకా మీరు ఆయా సమయాల్లో మిగతా సంఘాలను పట్టించుకోకపోయినా మీరు పట్టించుకొని మీరు పంపించిన సహాయం వలన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని మీరు ఈ సేవలో మీరు పాలు పొందుతున్న విధానాన్ని బట్టి తనకి మహిమైశ్వరని చెప్పిన మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. అంతే తప్ప కాంటెస్ట్ వాక్యం తీసుకొని ఇది మీ ఆశీర్వాదం అని ప్రకటిస్తే అది ఆశీర్వాదము కాదు. భ్రమపడుతున్నాం. అబద్ధ బోధకులు మనుషుల యొక్క ఆశలు ఆలోచనలు అనుసరించి బోధించేవారు, దురద చెవులు గల వారికి దురద తీర్చే ఆ కోడి ఏక పట్టుకొని వచ్చి వస్తున్నప్పుడు ఆ చెవులు చూసి అబ్బా 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 ఆనందం అయిపోతూ ఉన్నారు. దేవునికి సంఘం ఆలోచించండి. బోధ మన పవిత్రమైన జీవితం జీవించడం కొరకు, నిందారహితమైన జీవితం జీవించడం కొరకు, దేవుని ఎదుట పరిశుద్ధులుగా దేవుని నామాన్ని మహిమకరంగా జీవించడం కొరకు, దేవునికి ప్రీతికరమైన జీవితాలుగా జీవించడం కొరకు మనకి అవగాహన పెరగాలి. తర్వాత మన యందు ఒకరి ఒకరు ప్రేమ, దేవుని యందు ప్రేమ ఇంకెవరు అంతకంతకు పొంగి పొరలాలి. ఈ ఉద్దేశంతో, ఈ గోల్తో, ఈ లక్ష్యంతో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తం మన బయలుపరచబడుతూ ఉంది. దయచేసి గమనించండి. చెప్పాలంటే జ్ఞాన హృదయం గల వారమై హోసేయ బ్రతులు అంటాడు, నా జనులు నశించిపోతున్నారు దేనికనంటే జ్ఞానం లేక, దేవుని గురించిన జ్ఞానం లేక. దేవుని గురించిన జ్ఞానం లేని కారణం చేత ప్రతిదీ బోధ అయిపోతుంది, ప్రతిదీ ప్రసంగం అయిపోతుంది, ప్రతి ఒక్కరు కూడా సేవకుడు అయిపోతున్నాడు. అసలు ఇదేమిటి, ఇది సేవకుడా కాదా, ఇది వాక్యమా కాదా, ఇది బోధ కాదా అని జ్ఞానము కూడా లేకుండా పోతున్న దినాల్లో క్రైస్తవులోకి ఉంది. దాన్ని బట్టి చాలా చింతిస్తున్నాను. దేవునికి సంగమా మనమైనను జ్ఞానం గలవారమే, వివేకం గలవారమే ఎదుగుదాం. ప్రభు ఈ సందేశాన్ని